జై గురుదేవ్ అండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. ఎవరు జాయిన్ అవ్వలేదంటే ఏమా జాయిన్ అవుతారు. మీరు చెప్పండి శ్లోకం. చెప్పానా? ఇప్పుడు శ్లోకం కూడా యంగ్ అంటున్నావు కదా, కృష్ణవ్ అది కూడా అలా చెప్పాలా? ఇంట్లో ఉంది ఫస్ట్ పేజీలోనా? స్టార్టింగ్ లో ఉంది. రెండో పేజీలోనో మూడో పేజీలో, సరే రెండో చూస్తా పేజీలో ఉంది. చూస్తా. చెప్పనా శ్లోకం? చెప్పండి. అహోబత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. మళ్ళీ ఒకసారి లాస్ట్ది. తన్మే క్షేమతరం భవేత్. బాగా చెప్పారు. అవి చెప్పండి నెక్స్ట్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. అహో బత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ముద్యతాః యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్రపణాయణః అశస్త్రం శస్త్రపణాయణః శస్త్రపానయః అశస్త్రం శస్త్రపానయః దార్తరాష్ట్రారణే హన్యుస్. ప్రాకారం లేదు. ధార్తరాష్ట్రారణే హన్యుస్. ధార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చిన్ని గారు రాలేదు. అంత కొంచెం నీరసంగా ఉందంట, జాయిన్ అవ్వలేదు. సరే. జై గురుదేవ్ అండి. అహో బత మహత్ పాపం కర్తవ్యవసితా వయం
యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధాత్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. జై గురుదేవ్. చెప్పండి అమ్మా నెక్స్ట్. చిన్ని చెప్పేచ్చింది నువ్వు. చిన్ని చెప్పాక నాకు డిస్టర్బెన్స్ ఉంది కొంచెం, ఫోన్ మాట్లాడు. ఆ, సరే అమ్మా పాంచజన్యం చెప్పేలాతే. పాంచజన్యములు గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం భగుగీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పెనర్జునునకు. మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఇలాగున యుద్ధమున తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా. ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను. సమరంబు జేయనున్న సైన్యమును చక్కగా చూచి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నె ద్రుపదాత్మజుండు భీమార్జునుల బోలిన శత్రుభీకరులు సాత్యకి ముఖ్యులు. కుంతి భోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమనివార్యమనుచు. ఇంక మన వైపు వినుము ఎరుకకు ఎరుగింతు వీరవరులా. మీరు భీష్ముడు కర్ణుడు నీ సుతుడు సౌమదత్తి వికర్ణుడు ఇకనెందరో వీరులు యుద్ధమున ఆరితేరిన వారలు ప్రాణములు సరకు గొనక వీరలు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మనవైపు భీష్మ సంరక్షణముతో సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. కనుక మీరందరును మీదు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మునే రక్షించుచుండు మనెను. జయ గురుదేవండి. వరుసగా చెప్పిండి అమ్మా.
పాంచజన్యమను గీతామృతము స్వేచ్ఛా గేయానువాదము అర్జున విషాద యోగము. ఒకసారి పాంచజన్యమును గీతామృతం అన్న తర్వాత శ్రీమద్ భగవద్గీత అని చెప్పాలి. శ్రీమద్ పాంచజన్యమను గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛాయ చెప్పానేమో కదేమా. శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయ అనువాదము అర్జున విషాద యోగం. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం బహుగీతను ధర్మమును ధరణి పైన స్థాపింపతా చెప్పెనర్జునునకు. మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఈలాగున యుద్ధమును తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా. ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నింప సంజయుడు వివరించెను. సమరంబు చేయునున్న సైన్యమును చక్కగా చూచి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యతో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నె ద్రుపదాత్మజుండు భీమార్జునుల బోలిన శత్రుభీకరులు సాత్యకి ముఖ్యులు కుంతి భోజుడు శైబ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు. ఇంక మన వైపు వినుము ఎరుకకు ఎరిగింతు వీరువారులు వీరవరుల మీరు భీష్ముడు కర్ణుడు నీ సుతుడు సోమదత్తి వికర్ణుడు ఇకనెందరో వీరులు యుద్ధమున ఆరితేరిన వారలు ప్రాణములు సరుకు గొనక వీరలు సమరంబు చేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. కనుక మీరందరును మీరు మీ స్థానములు సుస్థిరముగా రావట్లేదు తీయడానికి. కనుక మీరందరును మీరు మీ స్థానములు సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మునే రక్షించుచుండు మనను. గురువు గారు వచ్చేసర్లే. జై గురుదేవ గురువు గారు. గురుగారు జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మా. ఎంతవరకు వచ్చిందమ్మా? జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్ అమ్మా. అందరికి జై గురుదేవ. చెప్పే శ్లోకాలు చెప్పుకున్నామండి, మీరు కరెక్షన్ చేస్తే మళ్ళీ చెప్తాం. సరే సరే. ముందు 47వ శ్లోకం నేర్చేసుకుంటామా? అంతే. చదివేశారా లేదా? ఇంకా అవ్వలేదా? చదివేశాం గురువు గారు. ఇది 47 చదువుకోలేదండి, మీరు చెప్తారు. 47 చెప్పేస్తాను ఇప్పుడు. ఓకే.
ఈ శ్లోకం పైన సంజయ ఉవాచ ఇంతవరకు అర్జునుడు చెప్పాడు. ఈ శ్లోకం సంజయుడు చెప్తాడు. సంజయ ఉవాచ సా పైన ఆఘాత్ తీసుకుంటూ జ్ఞాలో జ్ఞా ప్లస్ జ ఈ సంయుక్తాక్షరంలో జ్ఞా ద్విత్వం చేసుకుంటూ సంజయ తర్వాత కొంచెం సేపు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆగి ఉవాచ ఉ గొంతు నుంచి రావాలి. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవ ముక్త్వా ఏ గొంతు నుంచి రావాలి. ముక్త్వా మూడు హల్లులు కా త వా దీర్ఘంగా. అర్జున రా జు సంయుక్తంగా. విసర్గ ఉచ్చారణ సా పొల్లుగా, ఎందుకంటే విసర్గ తర్వాత సా వచ్చింది కాబట్టి. ఇక్కడ 2 సార్లు ఉచ్చారణ రావాలి. ఒకటి పొల్లు సా విసర్గ బదులు, తర్వాత సంఖ్యలో మొదటి అక్షరం సా. ఏవముక్త్వార్జున సంఖ్యే సంఖ్యే తెలుగులో అయితే సా పక్కన 0 రాసి ఖే రాస్తాము. సంస్కృతంకి వచ్చేసరికి అనుస్వరం బదులు ఖా ఏ కాబట్టి ఇంకా వస్తుంది. సంఖ్యే సంఖ్యే 3 హల్లులు కాబట్టి ఇంకా ఒకటి ఖా ఒకటి ఏ 3 హల్లులు కాబట్టి ఆఘాతం ఉండదు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. రథోపస్థ తో దీర్ఘంగా పా పైన ఆఘాతం తీసుకుంటూ స్థాలోని సాద్విత్వం చేసుకుంటూ రథోపస్థ ఉపావిశత్ గొంతించి రావాలి. రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం విసృజ్య సాకృతం తేలిగ్గా పలకాలి. ఋతం పైన ఆఘాతం తీసుకుంటూ జ్యాలను జాతృత్వం చేసుకుంటూ విసృజ్య సశరం దంతవ్యష తాళవేష ర అనుస్వరం ఉచ్చారణ జ్ఞ. సశరం చాపం శోక సంవిఘ్న మానసః. వీపైన ఆఘాతం చేసుకుంటూ జ్ఞాలోని గాలితం చేసుకుంటూ గా అంటే 2 గాలు. శోక సంవిఘ్న మానసః సాధారణ విసర్గ ఉచ్చారణ హ హ్రస్వంగా. పూర్తి శ్లోకము. ఏ సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. అందరూ అన్మిట్ ఉండమా. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే ఏవముక్త్వార్జున సంఖ్యే. హరి ఓం. రథోపస్థ ఉపావిశత్. రథోపస్థ ఉపావిశత్. విసృజ్య సశరం చాపం విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. హరి ఓం. శోక సంవిఘ్న మానసః. హరి ఓం. వెరీ గుడ్.
మీరంతా కలిపి ఒకేసారి మొదలు పెడితే చెప్పండి అమ్మా. హరి ఓం. సంజయ ఉవాచ ఏవముక్తాలో సమీపే రతో భక్త ఉపావిశత్ విసృజ్య నశ్చరం తత్తరం శోక మానసః. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. పుష్పిక నెక్స్ట్ స్లైడ్ పెట్టండి గురువు గారు. ఇది పుష్పిక అంటారు. ప్రతి అధ్యాయం చివరిలో ఉంటుంది. అందరం మ్యూట్ అయిపోండి అమ్మా. సరే. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది ప్రతి అధ్యాయం చివర ఇలాగే ఉంటుంది. చివరి 2 పదాలు మాత్రం అర్జున విషాద యోగ అధ్యాయం పేరు, దాని తర్వాత పదంలో అధ్యాయం సంఖ్య, ఈ 2 ఉంటాయి. సో ఇక్కడ ఆఘాత నియమాలు మీకు అన్ని తెలిసినాయే. తత్సదితిలో తత్ తాపైన ఆఘాత తీసుకుంటూ సాలోని తాద్వృత్తం చేసుకుంటూ మళ్ళా టీ చివరి అక్షరం టీ పైన కూడా ఆఘాతం ఉంది. ఆఘాతం తీసుకుంటూ శ్రీలోని షాద్వృత్తం చేసుకుంటూ తత్సదితి శ్రీ తిశ్రీ వెంటనే టీ తర్వాత వెంటనే షా చెప్పాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు భగవద్గీతాసు శ్రీమద్ మా పైన ఆఘాత తీసుకుంటూ దాద్వృత్తం చేసుకుంటూ భా కింద ఉత్తర కనిపించలేదు, మీ బుక్స్ లో రాసుకోండి అమ్మా. శ్రీమద్ భగవద్గీత మా పైన ఆఘాత తీసుకుంటూ దాద్వృత్తం చేసుకుంటూ ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ ఉపనిషత్సు షా పైన ఆఘాత తీసుకుంటూ సులోని తాద్వృత్తం చేసుకుంటూ మరలా సు పైన కూడా ఆఘాతం ఉంది కాబట్టి ఆఘాత సు పైన తీసుకుంటూ బ్రాలోని బాద్వృత్తం చేసుకుంటూ ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ బ్రహ్మ సంయుక్తాక్షరం అయినప్పటికీ ఆఘాతం ఉండదు. విద్య వీపైన ఆఘాత తీసుకుంటూ ధ్యాలో దాద్వృత్తం చేసుకుంటూ బ్రహ్మ విద్యాయాయ్ అనుస్వర ఉచ్చారణ యా సానునాసికయ్య. తర్వాత 3వ చరణం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రం నందు శ్రీకృష్ణార్జున సంవాదం అని చెప్తారు కదా గురుగారు, అదే ఇది. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. నామాలోని మా పైన ఆఘాత తీసుకుంటూ ప్రాలోని పాదవృత్తం చేసుకుంటూ మరలా మో పైన ఆఘాత తీసుకుంటూ ధ్యాలోని ధ్యావృత్తం చేసుకుంటూ ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు మొదటి 2 పదాలు మొదటి చరణము ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ 2వ చరణము యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. సంవాదే సా తర్వాత ఉన్న అనుసర ఉచ్చారణ సానునాసికవ సంవాదే. చివరి చరణము అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మీరందరూ అన్నిటండి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు. హరి ఓం. ఓం
తత్సదితి ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు హరి ఓం. ఓం తత్సదితి తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. అర్జున అర్జున విషాద విషాద యోగో యోగో నామ నామ ప్రథమోధ్యాయః. ప్రథమోధ్యాయః. మరొకసారి చెప్పండమ్మా. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం వెరీ గుడ్. శ్రీకృష్ణార్పణమస్తు. సరే, ఇప్పుడు ఒక్కొక్కరుగా రెండు చెప్పేయండి. శ్లోకం పుష్పిక. జై నుంచి గురుదేవ్. హైదరాబాద్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థముపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదేవ్. జై శ్రీకృష్ణ గురువు గారు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. బాగుందమ్మా. తర్వాత ఎవరు? జయ శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. వాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం తస్తద్శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాయ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ అండి. బాగుందమ్మా.
నెక్స్ట్ జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. సంజయ ఉవాచ ఏవముక్తార్జున సంక్షే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం శాపం శోక సంవిఘ్నమానసః. ఓం తత్సతిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. జై బాగుందమ్మా, బాగుంది. జై గురుదేవమ్మ. తర్వాత అండి నెక్స్ట్ ఎవరమ్మా? ఈశ్వర్య రాలేదండి. అందరూ అయిపోయాం గురువు గారు. అయిపోతే ఇంకా స్వేచ్ఛకి అమ్మా స్వేచ్ఛకి ఓకే, స్వేచ్ఛకి అనువాదం అది చెప్పండి అమ్మా చివరి శ్లోకానికి. అనుచు ఈ రీతిగాను అర్జునుడు తాపలికి శోకించుచు విల్లంబులను విడిచియు వెనుక నా రథములో కూలబడెను. ఇది శ్రీమద్భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్యా యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమునందు అర్జున విషాద యోగమను ప్రథమోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్న రాజయోగి ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. జయ గురుదేవండి. జయ గురుదేవమ్మ. బాగుంది. అదే ఇక చివరి శ్లోకంలో ఏం చెప్తాడంటే మొత్తం రథంలో కూలబడిపోయాడు. ఆయన చెప్పి చెప్పేసి ఇంక రథం నేను యుద్ధం చేయనని ఇంక రథంలో కూలబడిపోతాడు. అదే 47వ శ్లోకం. ఇక్కడితో అర్జునుడు చెప్పాల్సిన విషాదం అంతా మొదటి అధ్యాయం చెప్పేశాడు. ఈ అధ్యాయం ఇక్కడితో పూర్తయింది. సో రేపు మనం అన్ని శ్లోకాలు ఒక్కొక్కరు 5 శ్లోకాలు చెప్పుకున్న మనం ప్రాక్టీస్ చేద్దాము. సో ఇవాళ ఇంక మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. ఓకే గురువు. జై గురుదేవండి. అణుచు ఈ రీతిగాను అర్జునుడు తాపలకి శోకించుచు విల్లంబులను విడిచియు వెనుక నా రథములో కూలబడెను. ఇది గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్యయోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమునందు అర్జున విషాద యోగమను ప్రథమోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్న రాజయోగి ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. స్వేచ్ఛ అక్కడ చాకి కింద చాకి ఒత్తు ఉంటది అనుకుంటే నొక్కి చెప్పాలమ్మా. స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. స్వేచ్ఛ అంతే. గేయానువాదము సంపూర్ణము.
జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. అనజు ఈ రీతిగాను అర్జునుడు తా బలికి సోకించుచు విల్లంబులను విడిచియు వెనుక నారతములో కూబడెను. ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమునందు అర్జున విషాద యోగమను ప్రథమోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్న రాజయోగి ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛ గేయానువాదము సంపూర్ణము. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. బాగుంది. ఆనచు ఈ రీతిగాను అర్జునుడు తాపలకి శోకించుచు విల్లంబులను విడిచియు వెనుక రథములో కూలబడెను. ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమునందు అర్జున విషాద యోగమను ప్రథమోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త తలపల మునిరత్న రాజయోగి ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. జయ గురుదేవుని. బాగుంది. గురువు గారు అమ్మా 45, 46 ఒకసారి రివిజన్ చూడండి. చెప్పండి అమ్మా. అయ్యో. అహో బత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధాతరాష్ట్రారణే తన్మే క్షేమతరం భవేత్. జై గురుదేవమ్మ. అంతా బాగుంది. అదే మీకు ఆఖ్య ఒకటి సరి చేసుకోండి, మిగతా అంతా బాగుంది. ఓకే గురువు గారు. జయ గురుదేవండి. జై గురుదేవమ్మ. అహో బత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధాతరాష్ట్రారణే తన్మే క్షేమతరం భవేత్. బాగుందమ్మా. జై గురుదేవ. నెక్స్ట్ అమ్మా. జయ గురుదేవండి. అహోబత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముఖ్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః రాష్ట్రారణే అన్యూస్ తన్మే క్షేమతరం భవేత్. బాగుందమ్మా. జై శ్రీకృష్ణ. అహోబత మహత్ పాపం కర్తవ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన
హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అసత్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణే హన్యుస్ తన్మే క్షేమతరం భవేత్. జై గురుదేవ. బాగుందమ్మా. మీరు కూడా అనా ఒకటి ట్రై చేయండి అమ్మా. అనా నాలా వస్తుంది. రణే రణి రణే రాష్ట్రారణి హన్యస్. ధార్తరాష్ట్రారణే హన్యుస్. అంతే. సరే గురు. సరే అండి. అందరూ అయిపోయారమ్మా? అయిపోయారు గురు. సరే, 10 minutes ఉంది. ముగిద్దామా? ఇంకైతే నేను యాక్చువల్గా తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. ఓకే గురు. గురుగారు ఉన్నారా? లేరు గురువు గారు, బయటకు వెళ్ళారండి. బయటకు వెళ్ళారా? ఓకే, సరే అయితే. అదే ఈ రోజు ఇంకెవరైనా పాటలు పాడతారా? పాంచజన్యం ఫస్ట్ నుంచి ఒక 10 వరకు చెప్పుకున్నామండి రివిజన్. అలాగే అలాగే. సో ఇంకా మీరు చూడండి అయితే. ఓకే గురు. నేను ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను ఆపుతాను, లేదంటే మిస్టేక్ నేను ఆపలేదంటే మీరు బాగా పాడుతున్నట్టే లెక్క. ఓకే. ఓకే గురువు గారు. ఓకే అండి. సరే, జై గురుదేవ్. స్టార్ట్ చేయండి. పాంచజన్యం 1 నుంచి 11 వరకు చెప్పండి అమ్మా. జై శ్రీకృష్ణ. ఓ పాంచజన్యమను గీతామృతము, శ్రీమద్భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము, అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరం భగుగీతను, ధర్మమును ధరణి పైన స్థాపింప చెప్పినర్జునునకు. మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఇలాగునా, యుద్ధమున తన వారులు పాండవులు పాల్గొనిన విధము తెలియా. ధృతరాష్ట్రుడు ఇలాగున ప్రశ్నించ సంజయుడు వివరించెను. సమరంబు జేయనున్న సైన్యమును చక్కగా జూచియపుడు, చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా. దుర్యోధనుండు పాండవులు సైన్యములను వ్యూహముగా పన్య ద్రుపదాత్మజుండు, భీమార్జునుల బోలిన శత్రుభీకరలు సాత్యకి ముఖ్యులు. కుంతిభోజ్యుడు శైబ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును, వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు. ఇంక మన వైపు వినుము ఎరుకకు ఎరిగింతు వీరవరులా. మీరు భీష్ముడు కర్ణుడు, నీ సుతుడు సౌమదత్తి వికర్ణుడు, ఇక నెందరో వీరులు యుద్ధమున ఆరితేరిన వారలు. ప్రాణములు సరకు గొనక వీరలు సమరంబు సేతురయ్యా. అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో, సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. కనుక మీరందరూను మీరు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి
భీష్ముని రక్షించుచుండమనెను. జై శ్రీకృష్ణ. జయ గురుదేవ్ అండి. జై గురుదేవమ్మ చెప్పండి. పాంచజన్యమను గీతామృతము. శ్రీమద్భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము. అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్ముడు కృపజూపి శ్రీకరంబగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపదా చెప్పి నర్జునకు మక్కువతో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించే ఈలాగున యుద్ధమున తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా ధృతరాష్ట్రుడిలాగున ప్రశ్నింప సంజయుడు వివరించెను. సమరంబు జేయునున్న సైన్యమును చక్కగా చూసి అప్పుడు చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యతో నిట్టులా. దుర్యోధనుడు పాండవుల సైన్యములను వ్యూహముగా పన్నె ద్రుపదాత్మజుండు భీష్మార్జునుల పోలిన శత్రుభీకరులు సాత్యకీ ముఖ్యులు కుంతి భోజుడు శైవ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి రణమున వారలు యుద్ధమని వార్యమనుచు ఇంక మన వైపు వినుము ఎరుకకు ఎరిగింతు వీరవారులా మీరు భీష్ముడు కర్ణుడు నీసుతుడు సౌమ్యదత్తివి కర్ణుడు ఇక నెందరో వీరులు యుద్ధమున అరతేరిన వారలు ప్రాణములు సరుకు గనక వీరలు సమరంబు సేతురయ్యా అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంకరణముతో సంరక్షణముతో సులువైన జయము మనకు పరిమిత భీమ బలగము పైనను. జయ గురుదేవ్ అండి. మంగళం చెప్పతారా? చెప్పేద్దాం బాగా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదేవ్ అండి. జై గురుదేవ. జై గురుదేవ్. ఎంతటి